హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది ఈ ఎస్ఎంఎస్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి ఫోల్డింగ్ రావట్లేదు మాకు చేయడానికి అని చెప్తూ ఉన్నారనమాట. వీడియో పెట్టమని అంటున్నారు. సో కొంచెం లేట్ అయితే అయిందండి. ఇది ట్రిక్ ఉంటుందండి, చాలా సింపుల్. ఆ ట్రిక్ తెలిసింది అంటే మనం ఈజీగా చాలాగా బాగా అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకైతే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇదైతే మోల్డ్ అండి, ఏబిసిడి మోల్డ్ అనమాట. మెసేజ్ బాక్స్లోకే చాలా మంది పీవీసీ మోల్డ్స్ చూశారు కదా, ఇదైతే న్యూగా వచ్చాయండి ఇలాంటి మోడలు. ఇవి కూడా మనకి ఎగ్జాక్ట్గా ఎస్ఎంఎస్ బాక్స్లో కరెక్ట్గా సరిపోతాయి అనమాట. కాకపోతే మనం ఏంటంటే హాఫ్ వరకు యాడ్ చేసుకోవాలి. ఫుల్ వేసాము అంటే ఈ ఎస్ఎంఎస్ బాక్స్లో అనేది మనకి పైకి వచ్చేస్తుంది, అది కొంచెం డిఫరెన్స్. అలాగే 1 to 3 వరకు 10 వరకు ఉంటాయి. అలాగే లవ్ సింబల్, మనం సైడ్స్ పెడతాం కదా, హార్ట్ సింబల్, ఇవన్నీ కూడాను స్టార్ సింబల్, ఇవన్నీ కూడా వచ్చాయి అనమాట ఒకే దాంట్లో. నెక్స్ట్ ఇది 3 లైన్ ఎస్ఎంఎస్ బాక్స్ అండి, చూస్తున్నారు కదా. ఈ గీతలు వచ్చి ఉండేది మనకి పైన అనమాట, మూత అవుతుంది. కిందది నార్మల్గా వస్తుంది కదా అది. ఇది 2 లైన్ ఎస్ఎంఎస్ బాక్స్ అండి, ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా. ప్లెయిన్గా ఉండేది కింద బాటంలో వస్తుంది. నెక్స్ట్ ఇది 1 లైన్ అనమాట. సేమ్ ఇది కూడా లైన్స్ వచ్చేది పైన ఉంటుంది, ప్లెయిన్గా వచ్చేది మనకి కింద వస్తుంది అనమాట. ఫస్ట్ మనము ఇలాగా మనకి 3 గీతల్లాగా కనిపిస్తుందండి ఫోల్డ్ చేసే దగ్గర. ఫస్ట్ గీత దగ్గర మనము సేమ్ ఇలానే ఫోల్డ్ చేయాలి. లాస్ట్ చివరన ఉంటుంది కదా, దాన్ని మాత్రం మనం రివర్స్లో ఫోల్డ్ చేయాలండి. అంటే మనకి బాక్స్ మీద కూర్చుండే విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. మీరు కొంచెం వీడియో అనేది డీటెయిల్డ్గా చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతగా అర్థం కాదు, ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ మనకి కొంచెం చూశాక ఒకసారి ఆ తర్వాత మీకైతే బాగా పూర్తిగా వచ్చేస్తుంది అనమాట. 4 సైడ్స్ సేమ్ అలానే ఉంటాయండి మనకి. అదే విధంగా ఇట్లా అయితే మడత పెట్టుకోవాలి. చివరి నుండేది మాత్రం మనకి రివర్స్లో రావాలి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక్కొక్క సైడ్ స్టార్ట్ చేసి అన్ని సైడ్స్ ఇలాగా మడత పెట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి సైడ్స్ 2 పీలకల్లాగా వచ్చాయి కదండి, కట్స్ లాగా. దాన్ని ఇలా లోపలికి పంపించేసి దీన్ని మడచాలి. నెక్స్ట్ ఈ సైడ్ ఉంటుంది కదా, దాన్ని ఇలాగ తీసేసి దీన్ని కిందకి పెట్టేయాలండి. అప్పుడే మనకి ఫిక్స్ అయిపోతుంది అనమాట, కదలకుండా. అదొక్కటే అండి ట్రిక్ ఈ బాక్సెస్లో ఫోల్డ్ చేయడానికి. అదొక్కటి తెలుసుకున్నారు అంటే ఈజీగా ఎన్ని బాక్సెస్ అయినా కానీ మీరు ఫోల్డ్ చేసేసుకోవచ్చు. తీసుకున్న వాళ్ళందరూ అడుగుతున్నారనమాట, ఫోల్డ్ చేయడం రావట్లేదు, త్వరగా వీడియో పెట్టండి అనేసి. సో కాకపోతే నేను ఆల్రెడీ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసేస్తున్నానండి 1 మంత్కి అలాగా. సో దానివల్ల అయితే నేను ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది. నెక్స్ట్ ప్రతిదీ మనము ఇలానే ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇంకొకటి మనకి నార్మల్గా పీవీసీ మోల్డ్స్లో వస్తాయి కదా ఎస్ఎంఎస్ మోల్డ్స్, హ్యాపీ బర్త్డే ఇలాగా. ఆ మోల్డ్స్ మనకి మనం కాంపౌండ్ వేసిన తర్వాత చాలా థిన్గా అంటే లైట్గా వస్తుందండి. సో దానివల్ల మనకి మెసేజ్ బాక్స్లో పెట్టిన తర్వాత ఊరికే మెల్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసి ఇలాంటి సిలికాన్ మోల్డ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం లావుగా వస్తుంది చాక్లెట్ అనేది. సో అప్పుడు మనకి త్వరగా మెల్ట్ అవ్వవు, కొంచెం నీట్గా కూడా కనిపిస్తాయండి. నాకు అదే బెస్ట్ అనిపించింది అనమాట. నేను డెఫినెట్గా ఒకసారి ఈ మోల్డ్లు అయితే ట్రై చేసి వీడియో పెడతానండి, మీకు అర్థమవుతుంది డీటెయిల్డ్గా. కొంతమంది మెసేజెస్ పెడుతూ ఉన్నారండి, అక్క మేము స్టార్ట్ చేసాం కానీ మాకు అసలు ఆర్డర్స్ రావట్లేదు అక్క అనేసి. సో నేనైతే ఒకటే చెప్తానండి, మనకి వెంటనే అయితే ఆర్డర్స్ రావండి, కొంచెం పేషెన్సీ ఉండాలా. మనం పబ్లిసిటీ చేసుకునే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. చాలా మంది నాకు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆర్డర్స్ వస్తున్నాము, ఇలా కేజెస్ చేస్తున్నాము అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో మీరు పబ్లిసిటీ చేసుకోవాలండి కొంచెం, అంటే నలుగురికి తెలిసే విధంగా చేసుకోవాలి. అలాగే ఏమన్నా సూపర్ మార్కెట్ బేకరీస్లో పీసెస్ లెక్కనిచ్చి అలా కూడా ట్రై చేయొచ్చు. అంటే బాక్సెస్ మాకు అమ్ముడు పోతాయో లేదో అని కొంతమంది తీసుకోరు కదా, అలాంటప్పుడు పీసెస్ ఇస్తామండి, ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ నచ్చితే తీసుకుంటారు కదా అనేసి అలాగా చెప్పడము. ఏమన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్స్గా ఇవ్వడము, ఫ్రెండ్స్కి టేస్ట్కి ఇవ్వడము సైడు. అలాగా మనం కొంచెం ఇన్వెస్ట్ చేయాలండి. అంటే 1 కేజీ 2 కేజీలు కాంపౌండ్ అయినా సరే చేసి ఫ్రీగా ఇచ్చే విధంగా అలా చేసుకోవడం వల్ల టేస్ట్ నచ్చింది అంటే ఇంకా నలుగురికి వాళ్ళు చెప్తారు. అలాగే వాళ్ళకి అవసరమైనప్పుడు మనకి ఆర్డర్ ఇస్తారండి.
సో ఆ విధంగా మనం చేసుకుంటూ ఉండాలా. పబ్లిసిటీ అనేది ఏ ఒక్క ఛాన్స్ వచ్చినా కానీ మిస్ చేసుకోకూడదు అనమాట. ఏదైనా స్కూల్స్లో పిల్లల ఫంక్షన్స్ కానీ ఏదైనా వచ్చింది అంటే వాళ్ళకి ఏదైనా కస్టమైజ్డ్గా చేసి పంపించడము చాలా బాగా చేయొచ్చండి. హోమ్ మేడ్ చాక్లెట్స్ డిఫరెంట్గా అదే మనకు బయట దొరకవు కదా, కొనాలి అంటే వాళ్ళ ఇచ్చిందే మనం తీసుకోవాలి. సో మనకు నచ్చిన విధంగా థీమ్కి తగ్గట్టు మనం చేసి ఇవ్వగలం కాబట్టి అలాంటి చాక్లెట్స్ చేసి ఇచ్చాము అంటే ఎవరినైనా సరే అట్రాక్ట్ చేస్తుందండి. సో అదొక్కడు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కొంచెం పేషెన్సీ ఉండాలండి, వెయిట్ చేయాలి. వెంటనే అయితే ఆర్డర్స్ ఎవ్వరికి రావు. పబ్లిసిటీ అనేది చేసుకోగలిగితే నెక్స్ట్ వాళ్ళకి నచ్చినప్పుడు మనకి ఇస్తారండి. డైలీ ఆర్డర్స్ వస్తాయని కూడా అనుకోకూడదండి. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, డైలీ అయితే నేను చేయనండి, వచ్చినప్పుడు చేస్తాను అనమాట. అట్లా ఉంటుంది. ఏదైనా కానీ మనకి డైలీ అయితే రావండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత దీని లోపల మనకి ఇలా వస్తుంది కదా, ఇలాంటి మోల్డ్స్ అనేవి SMS లైన్స్ పెట్టుకోవాలి. సో ఇంతే, కంప్లీటెడ్ అండి. థ్యాంక్ యూ.